సమేతంగా వచ్చి దేవుని సన్నిధిలో మీరు సందర్శించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు కూడా వివిధ దూరం నుంచి వచ్చి ఇక్కడ వేరే దేశంలో మీరందరూ కలుసుకోవటం, ఒక ఇండియన్గా నా కొడుకు విన్సెంట్కి మీరెంతో తోడ్పడి ఉండి ఆయన తోడుగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు మా షెర్లీ అమ్మ, నేను అమ్మ అని పిలుస్తా, కోడలని పేరు పెట్టుకోవడానికి నాకు ఎంత కనిపిస్తుంది. ఒక తోటలో పండు కోసుకోవాలంటే భయం. ఆ తోటలో తోటమాలి ఉన్నాడు, ఆ చెట్టు కింద కూర్చొని ఈ పండును కోసుకుంటే తోటమాలి అన్నట్టుగా అనుకునే సమయంలో ఆ పండు విన్సెంట్కి దేవుడి ద్వారాగా షెర్లీని ఇవ్వటం సంతోషకరంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చెల్లి కూడా చాలా క్రమశిక్షణతో పిల్లలు పెంచి పెద్ద చేసి మాకు షెర్లీని గిఫ్ట్గా ఇచ్చినందుకు వారిద్దరు ప్రేమించుకున్నారు సరే మేము గిఫ్ట్గానే భావిస్తున్నాం. ఎందుకంటే విన్సెంట్ని కూడా నాకు గిఫ్ట్గానే ఇచ్చాడు. చాలా శ్రమలలో నుంచి ఆయన నేను పొలిటికల్, నా జీవితం అంతా పొలిటికలే, బాగా పొలిటికల్ ఉండేవాడిని. అయినా సరే ఆయన మీద ఒక గోల్ ఉండే. మా తమ్ముడిని నేను, మా అమ్మగారికి 9 మంది, మా చిన్న తమ్ముడిని నేను అమెరికా పంపించాలని ఆయన 7th క్లాస్లోనే గోల్ పెట్టుకున్నా. ఆయన కూడా నా కోరిక తీర్చింది దేవుడు. ఆయన లండన్ పోయిన నుంచి వెల్ సెటిల్గా మళ్ళీ ఇండియా వచ్చి తిరిగి వచ్చారు. పెద్ద తమ్ముడు ఫాస్టర్ పిల్లర్షిప్ అనమాట, ఆయన దైవ కృప మినిస్ట్రీస్ అని. అలాగనే ఇక్కడ మీరు కూడి వచ్చిన స్నేహితులందరికీ నా మనస్ఫూర్తిగా వారిద్దరు మీకు అప్పచెప్పుతున్నా. అంటే దేవుడికి అప్పచెప్పినా కానీ మీకు అప్పచెప్పుతున్నా. మీరందరూ కలిసి ఉండడం చాలా సంతోషం. దేవుడు మీతో ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు ఆకలేస్తుంది. టైం కూడా ఎక్కువ టైం అయింది కూడా. ఏంటంటే దేవుడు ఒకదానికొకటి కూర్చి ఉంచుతారు. ఈ భూమి మీద ప్రతి దానికి అడవిలో చెట్టు ఉంటుంది, ఊర్లో మనం ఉంటాం. మనకి దూరముగా మూతేసి ఉంటుంది ఆ చెట్టు. అంటే దేవుడు ఇచ్చినటువంటి చెట్టు మనకి ఒక తలుపుగా మూతేసి ఉంటుంది. ఒక చెట్టు అడవిలో ఉంటుంది, మన ఇంటి దగ్గర పండ్లుగా మనం అడవిలో భుజిస్తున్నాం. అంటే దేవుడు ప్రతిదీ కూడా ఎక్కడ పెట్టినా, ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దేవుడు మనకి ఒక పక్కట వెనుక ఒక ఇంటి పెట్టింది మనకి ఎప్పుడైతే మనకి ఇస్తారో, మన ఇంటి తోబుట్టులా, చెల్లిలా, అన్నలా భావించుకొని మీరు ఇక్కడ ఈ జీవనాన్ని గడుపుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మీరు కన్న తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలలో కానీ సిటీలలో ఉన్నవాళ్ళు కానీ మా పిల్లలు చదువుకోవాలి అనే వారు మేము పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అని ఎన్నో ఆశలతో మిమ్మల్ని చదివించారు. మీరు కూడా ఆదర్శమూర్తులుగా ఈ రోజున ఈ అమెరికాలో మీరు సాఫ్ట్వేర్ కంపెనీలలో జాబులు చేసుకుంటూ ఆదర్శం ఉన్నందుకు చాలా సంతోషం. జోయల్ బాగా నోటెడ్. వారి యొక్క తల్లిదండ్రులు దేవుని దగ్గరికి చేరుకొని ఉంటారు. వారిని కూడా మేము మర్చిపోలేకపోతున్నాం. చాలా జోయల్ని మన ఆ రకంగా ఎవరు కూడా భర్తీ చేయలేము. చాలా బాధను అనుభవిస్తూ చాలా కష్టపడ్డాడు ఆయన. వారికి ఇచ్చినటువంటి జోయలు మెసేజ్ బిడ్డ పేరు నాకు తెలియదు, ఎస్తేరమ్మ. మంచిగా వారిని దేవుడు కూడా వారిని కూడా ఆశీర్వదించారు. ఇక్కడున్న అందరినీ ఆశీర్వదించాలి దేవుడు. మీ అందరికి బిడ్డలు కొడుకులు కలగాలని, మీరందరినీ దేవుడు దీవించాలని. అదేవిధంగా మా చెల్లె ప్రేమ మాకు తెలియకుండా షెర్లీ, పర్లీ, ప్రేమ మాకు తెలియకుండానే టికెట్ బుక్ చేసి నానా నీకు ఒక గుడ్ న్యూస్ అన్నది షెర్లీ. అంటే ఏంటమ్మా అంటే నేనేమనుకున్నా అంటే
ఇంకా ఏరే పాప బాబా అనుకున్నాను అనుకుంటే అయితే నాన్న విన్సెంట్ కి తెలియకుండా విన్సెంట్ నీకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా ఇండియా వచ్చినప్పుడు. అంటే విన్సెంట్ ఇండియా వచ్చినప్పుడు డోర్ తీసుకొని డాడీ అని వాటేసుకునేంత వరకు కూడా నాకు తెలియదు. అట్లా అంటే అమ్మాయి ఆయన అన్ని రోజులు ఒక 10 రోజులు ఏమో మాకు కూడా ఏం చెప్పలేదు. చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే నాన్న మీకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా విన్సెంట్, మిమ్మల్ని 2 months ఆగి రమ్మన్నాడు. కానీ అట్లా కాదు నాన్న, మమ్మీ వస్తుంది, మీరు కూడా తప్పనిసరి రావాలి. విన్సెంట్ తెలియకుండా చెల్లి నేను టికెట్ బుక్ చేస్తాను తప్పనిసరి రావాలా అంటే వచ్చేసినాం మేము. అట్లా విన్సెంట్ హైదరాబాద్ వచ్చి ఖమ్మం వెంట వెళ్తున్నాడు డాడీ అన్నారు చూసారా. అట్లా రావడానికి కారణం ఏంటంటే షెర్లీ అమ్మాయి. ఎందుకంటే మాకు వీల్ చైర్ ఏర్పాటు చేసింది, వాళ్ళే ఫ్లైట్ ఎక్కించారు మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. మేము ఫ్లైట్ దిగ్గానే వీల్ చైర్ అని చెప్పగానే వాళ్ళే తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించారు. అది నేను చాలా సంతోషపడుతున్నా. నాకు కూతురు, రెండో కూతురుగా భావిస్తున్నా నేను శల్యమని. ఎప్పుడు జీవితాంతం దేవుడిని ఆశీర్వదించాలని, నలుగురికి ఆదర్శంగా మీరందరూ ఉండాలని దేవుడిని నేను కూడా కోరుకుంటున్నా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రదర్ సుధాకర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒకరికొకరు ఆదర్శంగా ఉండి కాపుదల, మీకు మీరుగా కాపుదల, మీ అందరికి దేవుడు కాపుదల ఉండాలని సెలవు తీసుకుంటున్నా.